వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టాక్. ఇక మ్యూజిక్ డైరెక్టర్ షకీల్ గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. షకీల్ గారు నమస్తే. ఎస్, అంటే జరుగుతున్నటువంటి వివాదం గత 4-5 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లడ్డు వివాదం జరుగుతుంది. సో ఇండస్ట్రీలో ఎప్పుడూ కూడా మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది. సో ప్రెస్ మీట్లలో చాలా ఆహ్లాదకరంగా, లేకపోతే అది కాక అది డబ్బింగ్ మూవీ సంబంధించి సో అంత జరుగుతున్నప్పుడు చాలా ఎంటర్టైన్మెంట్గా అంత మాట్లాడుతూ వచ్చినటువంటి సిచ్యువేషన్. లడ్డు కావాలా అన్నప్పుడు లడ్డు ఇప్పుడు సెన్సిటివ్ ఇష్యూ, దాని గురించి మాట్లాడదు. అసలు అక్కడ కాంట్రవర్సీ ఏమీ లేదు. బట్ పవన్ కళ్యాణ్ అంత స్పీడ్గా రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదన్నారు. మీరు ప్రెస్ మీట్ కూడా పెట్టినట్టున్నారు. సో దానికి సంబంధించి ఏం చెప్తారు సార్? అది రియాక్ట్ అయ్యారా అని చెప్పి అంటున్నారు సార్. దాన్ని జరిగిన ప్రాబ్లమ్ని ఏ విధంగా చూస్తున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. సాధారణంగా ఒక మనిషితోటి మనకి నార్మల్గా సాధారణ ఉన్నప్పుడు ఒక దెబ్బ తగిలినా చేసినా కూడా ఫ్రెండ్షిప్లో నార్మల్గా అవుతుంది. అదొక వేడిగా ఉన్నప్పుడు వాళ్ళ మంచిగా ఏదైనా గొడవ జరిగినా, ఏదైనా తప్పు జరిగినప్పుడు కానీ, చేసినప్పుడు కానీ, వీళ్ళకి నచ్చని పని ఎదుటి వాళ్ళు చేసినప్పుడు కానీ, మన గురించి చిన్న కామెంట్ ఎవరైనా మాట్లాడినప్పుడు కూడా ఎమోషన్ ఎక్కువ రియాక్ట్ అవుతూ ఉంటాం. ఎందుకంటే ప్రజలు దాన్ని ఏ విధంగా చూస్తున్నారనే దాని మీద డిపెండ్. వీళ్ళంతా ప్రాక్టికల్గా అందరు తీసుకోలేరు. ఈవెన్ నేను కూడా ప్రాక్టికల్గా తీసుకోలేను, దాన్ని ఎమోషనల్గా తీసుకుంటాను. సో అంటే లడ్డు గురించి దాని టాపిక్ ఎందుకు, దాంట్లో లడ్డూని మీకు అంత ఈజీగా తీసేస్తున్నారు. లడ్డు అనేది నాట్ ఓన్లీ లడ్డు అనేది ఒక లడ్డు మీద ఏం కాదు, వెంకటేశ్వర్ల స్వామి మీద పెట్టినటువంటి నమ్మకం. అది ఒక రాష్ట్రం కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి రాష్ట్రాలు కాదు, మనకు రాష్ట్రమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా. ఇంతకుముందు లడ్డు తీసుకున్నారా? తీసుకుంటాను. మీరు లాస్ట్ 5 years లో గమనించినటువంటి టేస్ట్ తేడా ఏమన్నా? టెస్ట్ నేను గమనించమని నేను సైంటిస్ట్ అవుతాను కదా సార్. నేను కనిపెట్టినది ఎప్పుడు కనిపెట్టి చెప్తాం కదా. బట్ ఏంటంటే అది సో ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం, ఇప్పుడు టాబ్లెట్ కూడా ఉంది, ఏదైనా టాబ్లెట్ ఇస్తే వేసుకుంటాం. టాబ్లెట్ కల్తీ ఉంది అని మార్కెట్లో ఎవరు చెప్తే తప్ప మాకు తెలియదు. సో ఇది కల్తీ ఉంది, వాడకూడదు అప్పుడు అనుకుంటాం. సో దానికంటే సపరేట్ వ్యక్తులు ఉంటారు. బట్ అదంతా నిర్ధారణ చేయగలిగితే మేము ఇక్కడ ఎందుకుంటాం, ఒక పెద్ద సైంటిస్ట్ పొజిషన్లో ఉంటాం. ఇది సో ఎలా చూడాలంటారు కామెంట్ దానికి సంబంధించి? ఇండస్ట్రీలో కార్తీ చేసినటువంటి కామెంట్, ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయినటువంటి విధానం, బట్ ఇది ఇండస్ట్రీ కన్నా పొలిటికలైజ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. సార్ పొలిటికల్గా ఎదురు మార్చుకుంటే దాన్ని ఎవరేం చేయలేదు సార్. ఎందుకంటే ఇది ప్రతి మనిషి ఒక ఎమోషన్ని కూడా పొలిటికల్ కింద మార్చుకోవాలంటే దాన్ని ఏం చేయలేము. అంటే ఇప్పుడు కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ఇవన్నీ రాజకీయాలతో నడుస్తుంది. చివరికి దేవుడిని కూడా రాజకీయం కింద మార్చేస్తే ఇంకా దేవుడు కూడా పిచ్చి తిడతాడు. అంతే కదండి. ఇప్పుడు సపోజ్ అంటే చాలా మంది అనుకుంటున్నారు లడ్డు వీళ్ళు పెట్టడం వల్లే హిందువులు మాత్రమే మనోభావాలు దెబ్బతిన్నాయి అనుకుంటున్నారు. మరి హిందువులు మనోభావాలు దెబ్బతింటే ముస్లింలు కూడా తిన్నట్టే కదా లెక్క. హిందూ ముస్లిం పెద్ద వేరేముందండి, మరి వేరియేషన్ ఏముంది? రాజకీయ పరంగా మీరు ఈ కళలు, ఈ క్యాస్ట్ వాళ్ళ నోట్లో వస్తారు తప్ప సాధారణ ప్రజలు ఏమి మాట్లాడుకోరు కదా. ఫ్రెండ్షిప్ గానే ఉంటారు అందరు. ఇట్లా మీరు ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ ఎవరు మాట్లాడుకుంటారు? ఎవరు మాట్లాడుకోరు ఆ క్యాస్ట్ అని చెప్పి. రాజకీయ ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రమే మీరు ఎస్సీలు, మీరు బీసీలు, మీరు ఈ రెడ్లు, ఆ కమ్మలకి ఇలాంటి మాట్లాడుతుంటారు. ప్రాబ్లమ్ అంటే నేను స్పెషల్గా ఎమోషన్గా ఫీల్ అవ్వడానికి మెయిన్ కారణం ఒకటి చెప్పిన, మా ఫ్రెండ్స్ ఉంటారు. యాక్చువల్గా మేము కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ ఏంటంటే బ్రాహ్మిన్స్ కూడా ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు కూడా సపోజ్ మేము తింటూ జోక్ చేస్తాం కదా, రే ఏనా చికెన్ పీస్ అయినారా అని చెప్పండి. వాడు అంటారు రే వద్దురా అట్లా అంటే వాళ్ళ హట్ అయిన విధానాలు, వాళ్ళ ఎమోషన్గా ఫీల్ అయిన విధానాలు ఏదైతే ఉన్నాయో సడన్ గా ఇలాంటిది వాళ్ళు తినేశారు అనిపించిన, అయ్యో పాపం రా అని ఒక ఫీలింగ్. ఎందుకంటే నా ఫ్యామిలీకి సంబంధించి వైశ్యాస్, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వైశ్యాస్ అని, వాళ్ళు కూడా నాన్ వెజ్ అంటే చాలా అసలు నాన్ వెజ్ అనే ప్లేస్ కి ఆ స్పూన్స్ గ్లాసెస్ ఉన్నా కానీ టచ్ చేయరు, చాలా దూరంగా ఉంటారు. అలాంటి వ్యక్తులు పాపం తెలియక కళ్ళకు అద్దుకొని ఒక నాన్ వెజ్ లాంటి వ్యక్తి ఒక పదార్థాలు తినేశారంటే ఒక మానవత్వంగా మనిషిగా ఆలోచించినప్పుడు ఎంత దారుణంగా ఉంటుంది. అది కూడా దేవుడి పేరు చెప్పుకొని కళ్ళకు అద్దుకొని అది అలా తినేశారని చెప్పంటే సాధారణంగా ఈజీగా చెప్పేసే వాళ్ళు నోటికి వచ్చి ఏదో చెప్పేస్తూ ఉంటారండి. ఎమోషన్ ఎందుకు అని అనేస్తూ ఉంటారండి. సార్ ఒకటి చెప్తున్నాను, ప్రతి ప్రపంచమే దేవుడు అనే ఎమోషన్తో నడుస్తుంది. మనం లేస్తాం, మనం ఎంత పెద్ద తోపులు కావచ్చు, ఎంత పెద్ద వీరులు కావచ్చు, ఎంత పెద్ద కింగులు కావచ్చు. చిట్టిబాబు గారు ఒక నిమిషం. చిట్టిబాబు గారు ఒక నిమిషం నేను మాట్లాడు. చిట్టిబాబు గారు వారు ఇప్పుడు వేరే గెస్ట్ మాట్లాడుతున్నప్పుడు మీరు ఆ విధంగా మాట్లాడితే మనం చర్చ ఉండదు. నేను మీకు టైం ఇస్తాను, బట్ ఆ టైంలో వాట్ ఎవర్ యూ వాంట్ టు సే మీరు అది మాట్లాడండి ప్లీజ్. మధ్యలో కాకుండా మనం ఇంటరప్ట్ చేయకూడదు. ఎస్ ప్లీజ్ నోట్ చేసుకోండి. చిట్టిబాబు గారు పెద్దవారు, మీరు సినీ ఇండస్ట్రీలో సీనియర్లు, నోట్ చేసుకొని మీరు ఎస్ మాట్లాడచ్చు, కానీ వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కదా ప్లీజ్ దయచేసి. ఎస్ ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు ఎట్లా అయిపోతుందండి సార్, ఇప్పుడు ఇంట్లో దేవుడి ఫొటోస్ ఉన్నాయి, దేవుడి ఫొటోస్ ఉంటాయి సార్. ఆ ఫొటోస్ కింద పడింది అనుకోండి, గ్లాస్ పగిలిపోయింది, ఆ దేవుడి ఫోటో కదా కింద పగిలిపోయింది కదా, అంత ఈజీగా మనం తీసుకోలేము కదా సార్. లడ్డు కూడా అలాంటిదే. లడ్డు కూడా ఫుల్ ఎమోషన్స్ కనెక్ట్ అయినటువంటి విషయం. అది ఎమోషన్ గా తీసుకున్నారు కాబట్టి ఎమోషన్ గా కనెక్ట్ అవుతుంది. అది ఎవరైనా సరే దాన్ని ప్రాక్టికల్ గా తీసుకుంటే అది బిజినెస్ కాదు కదా సార్. అది
సో ఆ యాంగిల్లో మేము ఫీల్ అయింది మాట్లాడుతూనే పవన్ కళ్యాణ్ గారు అలా రియాక్ట్ అవ్వడం వల్ల 100% తప్పు లేదని నా ఫీలింగ్ సార్. అది కాక పొలిటికల్ స్పీడ్లో ఉన్నారు కాబట్టి సో ఆవేశంలో ఉన్నారు, దానికి సంబంధించి కూడా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు, సనాతన ధర్మానికి సంబంధించి మాట్లాడుతున్నారు కాబట్టి ఆ హోల్డింగ్లో చేసినటువంటి ఒక కామెంట్ కింద కూడా చూడొచ్చు. మాట్లాడదాం దీనిపైన.